ప్రస్తుతం సినిమాల్లో టాప్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా రాజకీయాల్లోకి వచ్చి తీరుతారన్న టాక్ మరియు ఆ విశ్వాసం ప్రజల్లో కూడా ఉంది. బహుశా కాలం కలిసి వస్తే ఇప్పటికే ఓ చక్రం తిప్పే వ్యక్తిగా మారేవారేమో చెప్పలేంగాని ప్రస్తుతానికైతే సినిమాలు తప్ప తనకు మరో ఉద్దేశం లేదని వివిధ సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు. ఒకవేళ హీరో కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఏమయ్యేవారు? ఖచ్చితంగా పొలిటీషియన్ అంటున్నారు దర్శకధీరుడు రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో జక్కన్న ఒకరు. తాజాగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రస్తుతం హీరోలుగా కొనసాగుతున్న వారంతా వేరే రంగాల్లో ఉండాల్సి వస్తే వాళ్లేం చేస్తారు అని అడిగిన ప్రశ్నకు తారక్ గురించి రాజకీయాల్లో ఉంటారని రాజమౌళి అభిప్రాయపడ్డారు. ఇక బాహుబలి ప్రభాస్ అయితే చెఫ్గా సెటిల్ అయి ఉండేవారని, రామ్ చరణ్ అయితే బిజినెస్ మ్యాన్ గా ఉండేవారని అద్దిరిపోయే సమాధానాలిచ్చారు. నిజంగా ఆ ముగ్గురికి కూడా అవే సూట్ అవుతాయని చెప్పవచ్చు. అయితే ప్రభాస్ చర్యల సెగ్మెంట్ సాధారణం కాగా జూనియర్ ఎన్టీఆర్ది రాజకీయం కావడంతో అది కాస్త హాట్ టాపిక్గా మారింది. ఎప్పటికైనా ఖచ్చితంగా పాలిటిక్స్లోకి వస్తాడని యంగ్ టైగర్ అభిమానులు విశ్వసిస్తున్న దానికి రాజమౌళి మాట మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. ఈ మాట ఒక్క ఫ్యాన్స్కే కాదు, తారక్ కూడా మంచి బూస్ట్ ఇచ్చుంటుందని చెప్పడంలో సందేహం లేదు. అయితే దేనికైనా సమయం సందర్భం రావాలి కదా, ఇంకా చాలా వయసు సమయం ఉందిలేండి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.